వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. రాష్ట్రంలో కల్తీ లడ్డు వ్యవహారంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నీ గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. దానిపై నిరసనలు వ్యక్తం చేసినటువంటి సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇటు వైసీపీ పార్టీ వచ్చి కల్తీ జరగలేదు లడ్డూలు అంటూ వైసీపీ పార్టీ చెప్తోంది, లేదు ఖచ్చితంగా కల్తీ జరిగిందంటూ ఇటు కూటమి టీడీపీ ముఖ్యంగా ఆరోపిస్తోంది. మరి వాటికి సంబంధించి అంబటి రాంబాబు దానికి సంబంధించి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి బ్యానర్లని తొలగించాలి అంటూ అక్కడికి వెళ్ళిన క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మనకు తెలిసిందే. ఆయన అసభ్య పదజాలంతో దూషించారు. ఆ తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు, అభిమానులు కూడా మొత్తం అంబటి రాంబాబు ఇంటి మీద దాడి. ఆ తర్వాత జోగి రమేష్ కూడా లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళి ఆయన ఇంటి మీద కూడా దాడి చేశారు. మరి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబుకి రిమాండ్ విధించారు. మరి జోగి రమేష్ మీద కూడా దాడి చేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా న్యూస్ ఛానల్లో కానీ మొత్తం సోషల్ మీడియాలో కానీ సర్క్యులేట్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. అవి చల్లారక ముందే ఇప్పుడు మళ్ళీ జోగి రమేష్ మీద కూడా దాడి జరిగింది కాబట్టి జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. పోలీసుల ఆంక్షల నడుమ వీళ్ళు ఎంచుకున్నటువంటి రోడ్ మ్యాప్ కాకుండా పోలీసులు చెప్పినటువంటి రోడ్ మ్యాప్కి అంగీకరించి మరీ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసానికి వెళ్ళి పరామర్శించారు. వాళ్ళని అడిగి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే ఈసారి అంటే అంబటి రాంబాబు విషయంలో ఏ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారో, చేసిన తప్పేంటంటూ ఏ విధంగా ప్రశ్నించారో అటువంటి ప్రశ్నలే ఈసారి కూడా ఎదురయ్యాయి. విలేకరుల సమావేశంలో అటువంటి వ్యాఖ్యలే చేశారు. అయితే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పోలీసు వ్యవస్థనైతే తప్పుబట్టారు. పోలీసుల సహకారంతోనే ఖచ్చితంగా ఈ దాడి జరిగింది, పోలీసులు సహకరించారు, కూటమికి అనుకూలంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, సంబంధిత కమిషనర్లు కానీ పై అధికారులు కానీ మొత్తం కూటమికి అంటే ప్రత్యేకంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి వత్తాసు పలికారు, వాళ్ళకి సహకరించారు. పోలీసుల యొక్క సహకారం లేనిదే ఇంతకు ఎవరూ సాహసించారు కాబట్టి ఈ విధంగా జరిగింది, మాపై దాడులు చేశారు అనేటటువంటిది జగన్ చెప్పారు. చెప్పడమే కాదు, దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు అలాగే అక్కడ ఉన్నటువంటి ట్యాబ్లో వీడియోలు కూడా ప్రదర్శించి విమర్శలు చేయడం జరిగింది. ఎటకేలకైతే పోలీసులు అయితే సహకరించారు అనేటటువంటి చెప్పారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పింది పోలీసులు సహకరించకుండా ఇటువంటివి జరగవు అంటున్నారు. మరి ఇంతకుముందు కూడా వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి దాడులే జరిగాయి కదా, మరి అవి కూడా పోలీసుల సహకారం వైసీపీకి అందిందా అనేటటువంటిది కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారనమాట. అంటే అప్పుడు జరిగినటువంటి దాడులు ఎవరైతే టీడీపీ పార్టీలో కూటమిలో ఉన్నారో వాళ్ళపై కూడా దాడులు జరిగాయి కదా, మరి అవి కూడా మీ ప్రోద్బలంతోనే జరిగాయా అనేటటువంటిది వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ దాడులకు దిగారు, నేను అన్నీ పరిశీలించానని చెప్తున్నారు. ఇక ఇంట్లోకి వెళ్ళి కూడా నేను పరిశీలించాను, ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. పెట్రోల్ బాంబులు వేశారు, అలాగే యాసిడ్ బాడీస్తో దాడి చేశారు, అలాగే ఫ్లోరింగ్ కూడా పొంగింది యాసిడ్ దాటికి. అలాగే ఇంట్లో 80 సంవత్సరాలు ఉన్నటువంటి జోగి రమేష్ గారి తండ్రి ఉన్నారు. అక్కడ ఏమన్నా అయితే పరిస్థితి ఎలా ఉండేది, దీనికి సంబంధించి మళ్ళీ అక్కడ కర్టన్లు ఉన్నాయి, అలాగే ఫర్నిచర్ అన్నీ వుడెన్ ఫర్నిచర్స్ ఉన్నాయి, చాలా తీవ్రంగా ఉంది అంటూ కొన్ని విమర్శలు చేశారు. సరే, ఇంతవరకు జోగి రమేష్ మీద అయితే ఎన్ని కేసులు పెట్టారు అనేటటువంటి చెప్పారు. సరే, జోగి రమేష్ మీద అయితే 12 కేసులు పెట్టారు. ఇక ఆయన కొడుకు పైన అయితే 7 కేసులు పెట్టడం జరిగింది. ఆ అబ్బాయి చాలా చిన్నపిల్లవాడు. జోగి రమేష్ జైల్లో ఉన్న సమయంలో ప్రజల ముందుకి వచ్చాడు. అతన్ని కూడా ఆ పిల్లవాడి మీద కూడా 7 కేసులు పెట్టారు, ఆయన భార్యపై 1 కేసు పెట్టారు అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శ. ఇక జోగి రమేష్ చేసిన తప్పేంటి అనేటటువంటిది కూడా మొన్నటికి మొన్న అంబటి రాంబాబు పరామర్శలో ఏవైతే చెప్పాడో తప్పేంటి అంటూ ప్రశ్నించాడో, అలాగే జోగి రమేష్ కూడా ఏం తప్పు చేశాడు, చిప్పు దెబ్బతింది అన్నాడు లోకేష్కి. మరి చిప్పు దెబ్బతింది టీడీపీకి, మరి లోకేష్కి చిప్పు దొబ్బింది, అది నిజమే, అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి చిప్పు దొబ్బింది, అందుకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి పూజలు చేయడం తప్ప అంటున్నారు. మరి పూజలు చేయడం తప్పు కాదు. పూజలు ఇప్పుడు మొన్న ఫ్లెక్సీ ఎక్కడుంది, ఫ్లెక్సీ పక్కన ఉన్నటువంటి గుడి మాత్రమే దొరికిందా పూజలు చేయాలంటే? అది వాళ్ళని రెచ్చగొట్టడం కాదా అంటూ వైసీపీ కూడా ప్రశ్నిస్తోంది.
నిజమే కదా, గుంటూరులో ఎక్కడ లేదు, గుళ్ళు ఎక్కడ లేవు. మరి ఎక్కడైతే ఆయన ముందు రోజు హెచ్చరించాడో అక్కడ బ్యానర్ తీయకపోతే నేను వస్తాను తొలగిస్తానన్నారు, అక్కడికే వెళ్ళి ఆయన ఫ్లెక్సీ తొలగించాలంటూ దాని పక్కన ఉన్నటువంటి గుడికి వెళ్తే దానికోసమే వచ్చారు అని చెప్పి పకడ్బందీకి ముందే సిద్ధపడి ఉన్నారు, దానికి తగ్గట్టు ఆయన వెళ్ళారు, అగ్నికి ఆజ్యం పోశారు అంబటి రాంబాబు, ఆ విధంగా జరిగింది అనేటటువంటిది కూటమికి సంబంధించినటువంటి మద్దతుదారులు చెప్తుంది. మరి ఇప్పుడు సిబిఐ నివేదిక వారికి అనుకూలంగా రాలేదని ఈ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. సిబిఐ నివేదికలో కొవ్వు కలగలేదు, కొవ్వు అనేది కల్తీ జరగలేదు అనేటటువంటిది సిబిఐ నివేదికలో వచ్చింది. మరి సిబిఐకి అప్పగించాలంటూ కూటమి కోరింది కదా, మరి సిబిఐకి అప్పగించారు, సిబిఐ నుంచి రిపోర్ట్ వచ్చింది, దాంట్లో కల్తీ లేదు అని చెప్పి వచ్చింది. మరి దాన్ని మీరు యాక్సెప్ట్ చేయకుండా సిబిఐ మీకు అనుకూలంగా ఇచ్చేంత వరకు ఈ దాడులు దుష్ప్రచారాలు అన్నీ చేస్తూనే ఉంటారా అనేటటువంటి చెప్తుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటి, సిబిఐకి సంబంధించి నివేదికని నమ్మాలి అంటున్నారు. మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళ విషయంలో కూడా ఈ పాయింట్ మనం చూసుకోవాలి. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కానీ కీలక వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళందరి మీద కూడా ఏదైతే సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళిందో ఆ రిపోర్ట్లు వీళ్ళు దోషులంటే ఎందుకని వాళ్ళు వాటిని ఖండిస్తున్నారు? మరి ఇక్కడ ఒక న్యాయం అక్కడ ఒక న్యాయం ఉండదు కదా. సిబిఐ అనేది వీళ్ళకి చెప్తున్నారు, సిబిఐ రిపోర్ట్ వస్తే అది కరెక్ట్గానే ఉంటుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వీళ్ళకి సంబంధించినటువంటి పూర్వ కేసుల్లో సిబిఐని ఎందుకు నమ్మట్లేదు అనేటటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే వీళ్ళకి అనుకూలంగా వచ్చినంత వరకు ఖచ్చితంగా దుష్ప్రచారం చేస్తూనే ఉంటారు, దాడులకు తెగబడుతూనే ఉంటారు, ఇది వాళ్ళది అంటున్నారు. మరి ఇంకో విషయం కూడా అన్నారు, అసలు లడ్డూని అపవిత్రం చేసింది ఎవరు? కూటమి అంటున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు దిగినటువంటి వ్యక్తి దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడే అనేటటువంటిది కూడా అంటున్నారు. దేవుడికి అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి సిబిఐ తప్పు అని చెప్తే ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పినా వాటిని తప్పుదోవ పట్టించారు. మన దేశంలో అత్యున్నత ల్యాబ్లో ఒకటైనటువంటి నివేదిక ఎన్డీడీబీ నుంచి వచ్చింది, మరి దాన్ని కూడా తప్పని చెప్పి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీలో ఉన్నటువంటి అధికారులను కూడా తప్పు పడుతున్నారు. మరి టీటీడీఓ సింఘాల్ ఎవరు? టీడీపీ హయాంలో ఉన్నటువంటి వ్యక్తే కదా, మరి మేము అతన్ని తొలగించలేదే. ఒకవేళ మేము తప్పు చేసే వాళ్ళం అయితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించే వాళ్ళం, అటువంటి వ్యక్తిని మేము కొనసాగించాము, అదే మేము చేసినటువంటి పని కూడా అదే అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నమాట. మరి సిబిఐ అధికారులు ఎవరు కూడా తప్పు జరగలేదని, తప్పు చేయలేదని షార్ట్ షీట్లో కూడా చెప్పింది. మరి కల్తీ అంటూ కూటమి ప్రభుత్వం నానా యాగి చేస్తోంది అంటారు. ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పరామర్శలో చెప్పాలనుకున్నది ఏంటంటే కల్తీ జరగలేదన్నది ఒకటి, పోలీసులు వీళ్ళకి వత్తాసు పలికారు, పోలీసులు వీళ్ళకి సపోర్ట్ చేయడం వల్లే మాపై దాడి జరిగింది, ఈ దాడి అనేది అప్రజాస్వామికం, చేయాల్సినటువంటి పద్ధతి ఇది కాదు, జంగిల్ రాజు పాలన కొనసాగుతుందంటూ పదే పదే చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ పెద్దగా అంటే నిన్న అంబటి రాంబాబు పరామర్శకు కానీ జోగి రమేష్కి సంబంధించినటువంటి పరామర్శలో కానీ తమ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళు ఆవేశంలో 2 తిట్లు తిట్టారే కానీ ఎటువంటి దాడులు చేయలేదు అనేటటువంటిది అయితే ఆ పార్టీ శ్రేణుల్ని ఆయన సమర్థించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇప్పుడున్నటువంటి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి కూటమి అలాగే ప్రత్యేకంగా టీడీపీ ఏ విధంగా స్పందిస్తోంది ఏంటి, తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి కౌంటర్ ఇస్తుంది అనేటటువంటిది అయితే వేచి చూడాలి. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.